కాకినాడ జిల్లా అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ సింగినీడి దత్తుడు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సింగినీడి దత్తుడు మాట్లాడుతూ ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో మరుగున పడిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు. అనుపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామాల్లో ఖాళీ స్థలాలు శుభ్రపరిచి పంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కోసం మొక్కలు నాటడం కొనసాగుతుందని తెలిపారు. కరకుదురు గ్రామంలోని ఎస్సీపేట సంపద కేంద్రం వద్ద మొక్కలు నాటిన అనంతరం గ్రామస్తులకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి సహజ పదార్థాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి, పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ అంతా కూడా మరుగున పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, ఇటువంటి ప్లేసులు కానీ శుభ్రం చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేయమని చెప్పి పంచాయతీలకి, మొత్తం కూటమి నాయకులకి అందరికీ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం, రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా పేటలో మొక్కలు నాటే కార్యక్రమం ఇంత క్రితం మరుగుదొడ్డి కింద ఉండి దీన్ని ఇక్కడ ఏదో డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని ఖాళీ చేసి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా మేము దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేటలో కూడా నేను కోరుకునేది ఏంటంటే, మీకు తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి 2 పంపిస్తున్నాం, 2 రిక్షాలు వస్తున్నాయి. దాన్ని వేరు చేసి మీరు పంపించినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకుంటే అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కుళాయి లేదు, డ్రైన్ లేదని చెప్పేసి, ఆ 2 ఇవ్వాలంటే కుళాయి అయితే అది పోతే ఎందుకు పోయిందో కూడా మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు వేయడానికన్నా ఇబ్బంది కూడా ఉంటుంది కదా. దాన్ని ఆలోచించి మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ కుళాయి కానీ, డ్రైన్ కానీ అన్ని వేయడానికి మన ఎమ్మెల్యే ప్రీతం నాయకుడు రామకృష్ణారెడ్డి గారు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా పంచాయతీ కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తుంది. మీరు అందరూ కాపాడుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ శుభ్రతను కాపాడుకుంటే సరిపోద్ది. ప్రతి 3వ శనివారం కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ శనివారం కూడా ఆగకుండా నెలలో 3వ శనివారం ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా శుభ్రం చేసుకుంటున్నాం. దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించి దీన్ని మీ చేతోడు ఓతోడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.